ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రోత మహాశైలకు, పాఠక మహాశైలకు ద్వాదశి నమస్కారం. ఈరోజు మనం భావశుద్ధియే జ్ఞానసిద్ధి అనే విషయంపై మనం తెలుసుకోబోతున్నాం. సృష్టిలో మూర్తీభవించినటువంటి మహానుభావులు ఎందరెందరో మహాపురుషులు భావశుద్ధి చేతనే వారు మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు అవలీలగా చేయగలిగారు. మహర్షులు కానివ్వండి, లేకపోతే పండితులు కానివ్వండి, పామరులు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా భావశుద్ధి లేకపోతే మాత్రం వారి జీవితం సరిగా నడవదు. పైగా వారు ఎలాంటి కార్యక్రమాలు తలంచినా అవి మంచి ఫలితాన్ని ఇవ్వవు అనేటువంటిది నిజము. కాబట్టి భావశుద్ధి ప్రతి ఒక్కరికి ఉండాలి. భావం అంటే ఏమిటి? మనస్సు అనగా హృదయము, హృదయం అనగా బుద్ధి. బుద్ధి విశాలమై పవిత్రమై ఉన్నప్పుడే మనం చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. మన బుద్ధి వక్రీకరించినప్పుడు మనం ఏమి తలంచినప్పుడు కూడా మనకది సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదన్నమాట. కనుకనే సమస్త శాస్త్రాలు కూడా హృదయ శుద్ధి ప్రధానము ఈ ఆధ్యాత్మిక మార్గములు అని చెప్పడం జరిగింది. అనేక మంది మహానుభావులు కూడా హృదయ శుద్ధియే ఆధ్యాత్మిక మార్గంలో ప్రధానమైనటువంటి సూత్రం అని చెప్పారు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక చిన్న శీల సరిగా లేదనుకోండి, ఆ ఫ్యాక్టరీ అంతా కూడా ఆగిపోతుంది. అలాగే మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ముముక్షువులు అవనివ్వండి, లేదా జిజ్ఞాసువులు అవనివ్వండి, యోగులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా హృదయ శుద్ధి లేకుండా మనం ఎన్ని పనులు చేసినా ప్రయోజనం ఉండదన్నమాట. ఫ్యాక్టరీలో చిన్న శీల సరిగా లేకపోతే ఎలా ఫ్యాక్టరీ ఆగిపోయిందో, అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటటువంటి సోదరులకు హృదయ శుద్ధి ప్రధానం. దాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు, హృదయ శుద్ధి అంటారు, మానసిక నిగ్రహము అంటారు, అనేక రకాలుగా చెప్తారన్నమాట. అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకాన్ని చెప్పారు. ఏషాం సొంతగతం పాపం జనానా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్తం భజంతే దృఢవ్రత. అంటే మనం ఎలాంటి పుణ్యకర్మాలు, ఎన్ని పుణ్యవ్రతాలు, ధ్యానము, యోగము ఇవన్నీ కూడా మోక్షానికి తీసుకెళ్లే ముఖ్యమైనటువంటి సాధనలే. కానీ అటువంటి సాధన చేసేటప్పుడు ప్రధానమైనటువంటిది ఏమిటంటే బుద్ధిబలం, అంటే హృదయ శుద్ధి ప్రధానంగా ఉండాలి. హృదయ శుద్ధి లేకుండా యోగం చేసినా, పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, క్రతువులు చేసినా, దానాలు చేసినా, ఏ పుణ్యకర్మాలు చేసినప్పటికీ కూడా అవి మనకి ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి ముందుగా హృదయ శుద్ధి ప్రధానం. కాబట్టి ఎవరైనప్పటికీ ఏషాం సొంతగతం పాపం, వారి పాపపుణ్యాలను మనం పోగొట్టుకోవాలి, లేదు పాపాన్ని పోగొట్టుకోవాలనుకున్నప్పుడు హృదయ శుద్ధి ప్రధానంగా ఉండాలని అంటున్నారు. అదేవిధంగా దృఢమైనటువంటి పట్టుదల, దృఢమైనటువంటి విశ్వాసము ఉండాలి. కాబట్టి మహనీయులు, స్తోత్రియో బ్రహ్మనిష్ఠులైనటువంటి మహానుభావులు ఎందరో మన భర్తఖండంలో అవతరించారు. వారు ఏం చెప్తున్నారు అంటే ప్రధానంగా 4 సూత్రాలు చెప్పారు. ఈ 4 సూత్రాలు మనం ఆచరించినట్లయితే మనకు హృదయ శుద్ధి కలిగి నిష్కళంకమైనటువంటి హృదయము, నిష్కళంకమైనటువంటి బుద్ధి మనకి లభిస్తుంది. చాలామంది నా మనసు బాగోట్లేదు, నా బుద్ధి స్థిరంగా ఉండట్లేదు, నా హృదయం కళంకంగా ఉంది, అలా ఎలా అంటూ ఉంటారన్నమాట. అది కాదు. దానికి సూత్రం ఏమిటంటే పెద్దలు చెప్పినటువంటి మార్గాలే దానికి సరైనటువంటి బాటలు. కాబట్టి వారు ఏం చెప్పారంటే దాసోహ ఫలము, భక్తి ఫలము, జ్ఞాన ఫలము, వైరాగ్య ఫలము అని 4 ఫలాలు చెప్పారు వారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముముక్షువులందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. దాసోహ ఫలమనగా స్తోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, మహానుభావులు, మహాపురుషులైనటువంటి పెద్దలకి సేవలు చేసి, శుశ్రూషలు చేసి,
వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం. చాలామంది రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు, శాస్త్రపఠనం చేస్తూ ఉంటారు, యోగాలు చేస్తూ ఉంటారు, చాలా పుణ్యకర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు, ఎన్నో అన్నదాన వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తారు, కానీ ఈ దాసోహ ఫలము అనేటువంటిది వాళ్ళు పొందరు. దాసోహ ఫలము చాలా ప్రధానమైంది ఈ మార్గంలో. ఆ అటువంటి దాసోహ ఫలాన్ని పొందే మార్కండేయుడు చిరంజీవి కాగలిగాడు. అదేవిధంగా మనం పెద్దల సేవలు చేసి, వాళ్ళకి శుశ్రూషలు చేసి, ఆ సద్గురువుల యొక్క, మహానీయుల యొక్క హృదయాన్ని సొరగొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే మనకి దాసోహ ఫలం లభిస్తుంది. అలా కాకుండా మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనకి అంతగా ఫలితం ఉండదు. పెద్దల యొక్క ఆశీర్వాద బలం ముఖ్యంగా ఉండాలి ఈ మార్గంలో. పెద్దల ఆశీర్వాద యొక్క బలము, పెద్దల యొక్క అనుగ్రహ ఫలము ఇటువంటి మన మీద ఉన్నప్పుడు మనకి మంచి మార్గం లభిస్తుందన్నమాట. కాబట్టి పెద్దలకి సేవలు చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి దాసోహ ఫలం అంటే. ఇక రెండవది భక్తి ఫలము. మహానీయుల యొక్క సద్గురువుల యందును, భగవంతుని యందును, సర్వేశ్వరుని యందును అకుంఠితమైనటువంటి ప్రేమ, అభిమానము, భక్తి, పట్టుదల కలిగి ఉండడం అనేటువంటిది భక్తి ఫలము. దీని ద్వారా మనకి దైవానుగ్రహం, దేవతానుగ్రహం లభిస్తుంది. ఇక మూడవది జ్ఞానఫలము. జ్ఞానము అనగా ఆత్మానాత్మ విచారాన్ని జ్ఞానం అంటారు. కాబట్టి జ్ఞానము లేకుండా ఎన్ని పనులు చేసినా దానికి కళాయి లేని పాత్రలో పప్పు పులుసు వండితే ఎలా పాడైపోతుందో అలాగే జ్ఞాన విచారణ లేనివాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని పనులు చేసినా కుక్కతోల్లో వేసినటువంటి పంచదార వలె వ్యర్థమైపోతాయి అన్నమాట. కాబట్టి ప్రతి పని కూడా జ్ఞానముతో మనం చేయవలసి ఉంది. ఆత్మానాత్మ విచారణ అనేటువంటి దాన్ని జ్ఞానం అంటారు. అంటే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అనేటువంటి స్త్రీయా, పురుషుడా, నపంచకుడా, ఆత్మ అనేటువంటిది ఎక్కడుంది, ఈ శరీరములో ఎక్కడ నివసిస్తుంది అనేటువంటి విచారణ ద్వారా ఆత్మని కనుగొనడం, ఈ ఆత్మకు అవతలున్నటువంటి భౌతిక పదార్థమైనటువంటి శరీరాన్ని కూడా తెలుసుకోవడం. కాబట్టి శరీరాన్ని గురించి, ఆత్మను గురించి తెలుసుకొని విచారించి ఆ రెండింటిని చక్కగా ఎరిగి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవవలసి ఉందన్నమాట. ఇలా నిత్యానిత్య వస్తు వివేకమును గురించి బాగుగా తెలుసుకుని ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళకి జ్ఞానులు అని పేరు. ఇక నాలుగవది వైరాగ్య ఫలం. వైరాగ్య ఫలం అంటే ఏమిటంటే యావత్ ప్రపంచము యొక్క విషయాల మీద విరక్తి కలిగి ఉండటం. మహానీయులు ఎందరెందరో ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, కానీ వైరాగ్యము లేని కారణము చేత వాళ్ళు వృద్ధికి రావడం జరగట్లేదన్నమాట. కాబట్టి వైరాగ్యం ఈ మార్గంలో ప్రధానమైనటువంటిది. ఆ మానవునికి చాలా ఈ వైరాగ్యం అనేటువంటిది లేకపోతే ఆయన ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా వృద్ధికి రావడం జరగదు. ఒక పక్షికి 2 పక్షములు, మూడవది పుచ్చము అంటే తోక లేనప్పుడు అది ఆకాశమున నిరాటంకంగా ఎగరటానికి అవకాశం ఉండదు. 2 రెక్కలు ఉండాలి, సరైనటువంటి తోక ఉండాలన్నమాట. అలాగే భక్తి జ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా, సాధన సామాగ్రి ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత మేధావి అయినప్పటికీ కూడా, ఎంత పండితులైనప్పటికీ కూడా ఈ విరక్తి అనేటువంటి వైరాగ్యము లేనప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మెటీరియల్ అన్నీ కూడా పనిచేయవు, పట్లు వేస్తాయి.
కాబట్టి విరక్తి లేనటువంటి యోగము, విరక్తి లేనటువంటి భక్తి, విరక్తి లేనటువంటి సాధన, విరక్తి లేనటువంటి మంత్ర జపము ఇవన్నీ కూడా పట్టుండవు, పట్లు వదిలేస్తాయి అన్నమాట. కాబట్టి అన్నిటికీ ఆధారం ఏమిటి అంటే ఈ వైరాగ్యం అనేటువంటి సాధన ఉండాలి, అంటే విరక్తి ఉండాలన్నమాట. యావత్ ప్రపంచం పైన మోహాన్ని వదిలేయటమే సరైనటువంటి పరావైరాగ్యము. కాబట్టి ఈ 4 సూత్రాలు చక్కగా ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఈ మార్గంలో చక్కగా మోక్ష శిఖరాన్ని చేరుకుంటారు. అలా కాకుండా దాసోహ ఫలం పొందకుండా, భక్తి ఫలాన్ని పొందకుండా, జ్ఞాన ఫలాన్ని పొందకుండా, వైరాగ్య ఫలాన్ని పొందకుండా, ఈ చతుర్విధ ఫలాన్ని పొందకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవారికి అనేక ఈత బాధలు ఎదురవుతాయి అన్నమాట. ఈ చతుర్విధ ఫలాల్ని ఎవరైతే పొందకుండా ప్రయాణం చేస్తూ ఉంటారో వాడి ప్రయాణం ఎలా ఉంటుందంటే గుడ్డువాడు ప్రయాణం అలా ఉంటుంది. కాబట్టి వాషా వేదాంతి అని చెప్పవచ్చు. కనుక ముఖ్యంగా పెద్దలను ఆశ్రయించి 4 విధాల ఫలాలు మనం సంపాదించి ఉన్నప్పుడు మనకి మోక్షము అనేటువంటిది కరతలమకలం అవుతుందని మీరందరూ గ్రహించుదురుగాక. ఈ వీడియో మీరందరూ కూడా అందరికీ షేర్ చేసి లైక్ చేయండి.